అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడితే సముద్రం అల్లకల్లోలంగా మారటం, అలలు ఎగసిపడటం సహజం. కానీ మామూలు రోజుల్లోనూ కడలి కెరటాలు నిత్యం ఓళ్ల మీదకు విరుచుకుపడితే ఇళ్లు, బడులు, గుడులు, పంట పొలాలు, ఏపుగా పెరిగిన చెట్లను సముద్రం గర్భంలో కలిపేసుకుంటే అక్కడి ప్రజలు బతికేదెలా, జీవనం సాగించేది ఎలా? బంగాళాఖాతం తీర ప్రాంతమైన కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలది ఏళ్లుగా అదే సమస్య. కడలి కెరటాలతో వారంతా దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. క్షణక్షణం గండంగా గడుపుతూ కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు అంతే. సముద్రం అల్లకల్లోలంగా మారి రాకాసి అలలతో ఊరిపై విరుచుకుపడింది. ఉప్పు నీరు ఇళ్లను ముంచేసి పునాదులతో సహా కూల్చేసి నిలువ నీడలేకుండా చేసింది. స్థానికుల్ని నిరాశ్రయులుగా మార్చి బతుకు దుర్భరం చేసింది. తీర ప్రాంత వాసుల అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. సుందరమైన సాగర తీర దృశ్యాలకు నిలవైన ఉప్పాడ తీరం గుండె కోతనే మిగులుస్తోంది. నిత్యం ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు జనావాసాలను కబలించి వేస్తున్నాయి. స్థానికులకు గుండె కోతనే మిగులుస్తున్నాయి. ఉప్పాడ బంగాళాఖాత తీర దృశ్యాలకు ప్రతీక. ఇక్కడి సముద్ర అందాలు మనస్సు ఉప్పొంగేలా చేస్తాయి. కడలిని ఆనుకొని విస్తరించిన రహదారి, అలల హోరుని చూస్తూ రాకపోకలు సాగించే ప్రయాణం, సాగరానికి ఎదురుగా పచ్చటి దుప్పటి పరుచుకున్నట్టు కనువిందు చేసే వరిచేలు అందరినీ ఇట్టే కట్టిపడేస్తాయి. వీటన్నింటికీ మించి జామ్దాని చేనేత చీరలతో ప్రఖ్యాతిగాంచిన కాకినాడ జిల్లా ఉప్పాడ సొంతం. ఇదంతా ఓవైపు. మరోవైపు అప్పటి వరకు ప్రశాంతంగా ఉండే సాగర కెరటాలు అకస్మాత్తుగా ఎగిసిపడితే తీర ప్రాంత వాసులకు అది కన్నీటి శోకమే. తీరానికి ఆనుకొని ఉన్న గ్రామాలపై రాకాసి అలలు విరుచుకుపడితే స్థానికులు భయంతో వణికిపోవాల్సిందే. అప్పటి వరకు పిల్లాపాపలతో ప్రశాంతంగా ఉన్న ఇళ్లే సముద్ర గర్భంలో కలిసిపోతాయి. ఇళ్లు, బడి, గుడులు, ఏపుగా పెరిగిన చెట్లు, సారవంతమైన భూములు ఇలా ఒక్కటేమిటి, తీర ప్రాంతవాసుల సర్వస్వాన్ని కడలి కబళించేస్తుంది. అంతులేని నష్టం మిగుల్చుతోంది. ఇక కాకినాడ ఉప్పాడ మీదుగా అద్దిరిపేట వెళ్లే రహదారిపైకి దూసుకొచ్చే అలలు ఆ మార్గాన్ని ఎప్పటికప్పుడు ఛిద్రంగా మారుస్తాయి. ఉప్పాడ తీరంపై సముద్ర ప్రకోపం నానాటికి పెరుగుతుందే తప్ప ఏమాత్రం శాంతించడం లేదు. కొన్ని రోజులుగా కొత్తపల్లి మండలం మాయాపట్నం గ్రామంపై కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే గ్రామాన్ని సముద్రపు నీరు ముంచెత్తింది. తీరాన్ని ఆనుకుని ఉన్న గృహాలు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా మోకాల్లోతు నీరే. ఇలా మత్స్యకారులే జీవనం సాగించే ఈ గ్రామం కడలి ప్రకోపానికి విలవిల్లాడింది. 2 రోజుల పాటు అల్లకల్లోలంగా మారి ఎగిసిపడిన అలల దెబ్బకు 18 గృహాలు సముద్రంలో కలిసిపోయాయి. మరో 40 గృహాలు పాక్షికంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. అప్పటి వరకు కనిపించిన ఇళ్లు, సీసీ రహదారులు తెల్లారేసరికి ధ్వంసమయ్యాయి. లోతట్టు గ్రామమైన మాయాపట్నంపై సముద్రం విరుచుకుపడి జనాల్ని భయభ్రాంతులకు గురిచేసింది. వారి దయనీయ పరిస్థితిని ఇలా వివరిస్తున్నారు. చంద్రం వచ్చేస్తుంది బాబు. చంద్రం వస్తే కుండలో మండలాట్టుకు పొరుగెడుతున్నాము. మళ్ళీ అది లోపల పోగాలి మళ్ళీ బయటకు వస్తున్నాము. గంగమ్మ తీసుకుంటే మమ్మల్ని తీసుకుంటే అది నాపతి ఎక్కడ పోనా దారి దబలు లేకుండా తిరుగుతున్నాము. ఊరికి గుడ్డలు అట్టుకోయి, బిందులు అట్టుకోయి, కుండలు అట్టుకోయి, దాకలు అట్టుకోయి తిరుగుతున్నాము. ఇల్లు పెద్దది ఏం బాగాలేవండి. సందట్లో కోసి తోసిపోతుంది. మరి ఎక్కడ పోవాలనుకన్నా దారి లేదు మాకు. ఎటు నుంచి ఎలాగెళ్తాము ఎటో మాకు తెలియట్లేదు. మరి ఏం చేయము, కొంపలు అలా పోతున్నాయి. సందట్లో ముడిపోయినట్టు ఉన్నాము, సందట్లో ఉన్నట్టున్నాం. మాయాపట్నంలో 150 కుటుంబాలు నివసిస్తాయి. గ్రామమంతా మత్స్యకారులే. చేపల వేటే వీరికి జీవనాధారం. వలకు చేప చిక్కితే వచ్చే ఆదాయంతోనే పూట గడిచేది. అలాంటి వీరిపై గంగమ్మ తల్లి ఆగ్రహించింది. తాజాగా వచ్చిన సముద్రం కెరటాలతో 150 గృహాలు సముద్రంలో కలిసిపోయాయి. కొన్నేమో మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అసలే అంతంత మాత్రం ఆదాయం.
ఆపై సముద్ర ప్రకోపం మత్స్యకార కుటుంబాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కష్టార్జితం కూడబెట్టుకుని కట్టుకున్న చిన్న చిన్న ఆవాసాలు సముద్రం పాలవ్వడంతో జీవితానికి అర్థం లేకుండా పోతోంది. తీర ప్రాంత గ్రామాల్లో స్థలం కొరత తీవ్రంగా వేధిస్తుండగా ఉన్న కొద్దిపాటి నేల కూడా కనుమరుగైపోవడంతో కష్టజీవుల బతుకులు చితికిపోతున్నాయి. గత 3 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అలపీడనం వల్ల సముద్రం విపరీతమైన అలలతో ఊరి మీద రాకాసరా అలలు వచ్చి ఊరి మీద పూర్తిగా ధ్వంసమైపోతుంది. ఇక్కడ ఈ 3 రోజుల్లోనే కనీసం 10 ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అక్కడికి ఉండేది అలాంటి ఇల్లు ఇక్కడికి ఉండేది, ఆ కోసం ఉన్నట్టు ఉండేది అంతా పోయాయి. ఇవాళ ఉన్నాక దారిలో మరి చోదెక్కలు చెదిరిపోయాం. సందర్భం లోనికి ఉండేదండి, మా తుఫానికి ఇలా లోనికి వచ్చి బయట వచ్చేసి ఇల్లు అవి కొట్టుకుపోతున్నాయండి. మాకు ఇల్లు పని ఎవరు పెట్టించుకోవడం నీటిలో తేలి వచ్చాం, అద్దెంట్లో తిరుగుతున్నాము. ఇల్లు చందట్లో పోయినాయి, ఆ పక్క రాయగొట్టు చందట్లో మొత్తం కలిసిపోయి ఇల్లు కట్టపడకుండా కూడలేదు. ఇక్కడ ఎన్నాళ్ళను వచ్చి వాళ్ళు 100-200 అట్టిపోయే వాళ్ళు అసలు ఏమి ఉండట్లేదు. ఆటగాళ్ళకి ఏం మత్స్యాలు దొరకట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నిన్ని మాపోయి ఆయిల్ అట్టుకెళ్తున్నారు సముద్రంలోకి. ఆ ఆయిల్ దొబ్బలన్న వాళ్ళకి రావట్లేదు. అంత ఇబ్బందో దేవుడికి తెలుసును. అంత ఇబ్బంది పడుతున్నాం. అలాగ వస్తున్నాం, రేవులోకి వచ్చినా ఏం కడుపు కట్టలేదు బాబా. ఆ దేవుడు ఏం చేస్తాడో కానీ మరి ఆటగాడికి లేదు మనకి ఎలా వస్తుంది? ఆటగాడికి ఉంటేనే కదా. ఆ ఆటగాడికి ఏమన్నా తెచ్చుకుంటే బాబా, అది ఆటగాడికి ఏమన్నా తెచ్చుకుంటే మనకి ఓ పరిగడియండి బాబా అంటే అడేసి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకే లేదు. ఆ సముద్రానికి ఆయిల్ వెళ్ళేస్తున్నారంట, సముద్రంలో చేపలన్నీ చచ్చిపోతున్నాయంట. ఏం బతుకుతాయిక్క? అదిగో వెళ్తనాలు ఇలా ఉందన్నమాట. కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి కోనపాపపేట వరకు 15 కిలోమీటర్లు విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో 8 మత్స్యకార గ్రామాలున్నాయి. సుబ్బంపేట, ఉప్పాడ, సూరాడపేట, జగ్గరాజుపేట, మాయాపట్నం, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేట గ్రామాలకు చెందిన ప్రజలు తీరంలో జీవిస్తున్నారు. ఈ గ్రామాల్లో 25,000 జనాభా ఉండగా అందులో 16,000 మత్స్యకార కుటుంబాలున్నాయి. చేపల వేటతో పాటు ఆయా గ్రామాల్లో పంటలు పండించేవారు. ఇప్పుడు ఆ సారవంతమైన భూమి ఎక్కడుందని ఇక్కడి వారిని అడిగితే అదిగో అల్లంత దూరంలో ఉందంటూ సముద్రం వైపు చూపిస్తున్నారు. 2 నుంచి 4 కిలోమీటర్ల మేర దూరంలో తమ పొలం ఉండేదని, సాగర గర్భంలో కలిసిపోయిందని ఆవేదనగా చెబుతున్నారు. సముద్రం 6 కిలోమీటర్ల దూరంలో ఉండేదండి ముందు. అయితే తుఫానికి కానీ ఈ పొద్దులు కానీ ట్రిప్కు 50 ఇల్లు 20 ఇల్లు పోతున్నాయండి. కోసిపోతుందండి, సముద్ర కోతలు పోతున్న ఇల్లు అండి. చాలామంది మెరకపోయారండి. ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. రోజు ఎక్కువైపోతుందండి. ఊరు మొత్తం చాలా దూరం ఉండేదండి. ఎదురుకి 6 కిలోమీటర్ల దూరం ఉండేది. అలాంటిది ఇళ్ళన్నీ పోయండి. ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి. సముద్రం దగ్గర ఉన్నామండి మేము. ఇంకో సముద్రం వచ్చేసి ఇంకో నీటిల్లో ఉన్నామండి మేము. ఎటు వెళ్ళడానికి అవకాశం లేదండి, మాకు తలాలు లేవండి. ఇది ఉల్లిలు పోయి ఉన్నాయి. అదిగో ఒక్కో ఇంట్లో నెరిలేసేది కాపరాలు చేస్తున్నా గుడిసెల్లో. ఇవి ఉండి పోత కాపాడలేదు. ఈ గుడిసెలు పోతాయని మాకు నమ్మకం తోసేస్తుంది సార్. మాకు ఎక్కడికెళ్ళి ఉండాలో ఓతకాయం లేదు. ఉప్పాడ తీరంలోని కోనపాపపేటది అన్ని గ్రామాల కంటే దయనీయ దుస్థితి. ఒకప్పుడు సముద్రం గ్రామానికి ఆమడ దూరంలో ఉండేది. కాని ఇప్పుడు కోనపాపపేట కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది. రాకాసి అలల ధాటికి ఈ గ్రామంలోని నివాసిత ప్రాంత భూమి తీవ్ర కోతకు గురవుతోంది. 4,000కు పైగా జనాభా నివసించే కోనపాపపేటలో ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు 200 మీటర్ల పరిధిలో జనావాసాలుంటాయి. ఇక్కడ 650 మంది వరకు మత్స్యకారులు నివసిస్తుంటారు. తుపాన్లు, వాయుగుండాల ధాటికి కడలి కోతకు గురవ్వడంతో ఇప్పటికే 100 ఇళ్లు కనుమరుగయ్యాయి. 400 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 50 ఇళ్లు మాత్రమే మిగిలాయి. అవి కూడా ప్రమాదపుటంచున కడలిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఇళ్లలో ఉంటున్న 70 కుటుంబాలకు చెందిన 250 మంది మత్స్యకారుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఉప్పాడతో పాటు మిగతా తీర ప్రాంత గ్రామాలది ఇదే దుస్థితి. తుపాన్ల ధాటికి ఈ తీర ప్రాంత గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఇలా సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు నిత్య సాహసంగా జీవిస్తున్నారు. కడలి గర్భంతో కలిసిపోయే ప్రమాదం ఉండటంతో తమను ఆదుకోండయ్యా అని వేడుకుంటున్నారు. ఉప్పాడవాసులకే ఎందుకీ కష్టాలు? ఏం చేస్తే తీర ప్రాంత వాసుల వెతలు తీరుతాయి? గంగాపుత్రుల గోడును